సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీ కోసం ఒక తీపి వార్త తీసుకొని నీ కళ్ళ ముంగిటికి వచ్చాను. విను, తప్పకుండా నీకు సంతోషం కలుగుతుంది. ఎంతలే అనుకోవద్దు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటో చూద్దామా? తల్లి, నీకు ఒక తీపి వార్త తీసుకొచ్చాను. ఈ ఒక తీపి కబురు నీవు ఎదురు చూస్తున్నదే, నీకు సంతోషాన్నిచ్చేదే. ఈ విషయం చెప్పడానికే నీ కళ్ళ ముంగిటికొచ్చాను. నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావమ్మా. నీ మనసులో ఉన్న దిగులన్నీ కూడా మారబోతున్నాయి. నీ జీవితంలో మంచి మంచి మార్పులు, అద్భుత మార్పులు చూడబోతున్నావు. నీవు ఎదురు చూడగానే దగ్గర నుంచి నీకు కావలసినవి, నువ్వు ఎదురు చూసే వార్తలు నీకు అందబోతున్నాయి. నీ చెవిన పడగానే నీవు సంతోషంతో ఆ మాట విన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అలాగే నువ్వు కొత్త ప్రదేశానికి స్థల మార్పిడి అనేది అవ్వబోతున్నావు. నీ యొక్క మనసు నిండుగా విశేషాలు ఈ యొక్క నెలలో జరగబోతున్నాయి. నీ సాయి మీద నమ్మకం ఉంది కదా. ఈ మాటలు నా మీద భక్తి, నమ్మకం ఉంటే తప్పకుండా అర్థమవుతాయి. నమ్మకంతో విను తల్లి, ఈ సాయి ఆశీర్వాదం నీకు ఈరోజే కలుగుతుంది. ఈరోజే ఒక అద్భుతమైన తీపి కబురు వింటావు. నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసు ఒక నిలకడగా లేకుండా ఉండటమే. నీ లైఫ్ ప్రశాంతంగా లేదు. నీ యొక్క మదిలో ఉన్న అన్ని సమస్యలకు కారణం నువ్వు మాత్రమే. బిడ్డ, మంచిది చెడ్డది అని అన్నిటికీ నీ మనసులో నిలుపుకొనేస్తున్నావు. ఎప్పటికప్పుడు మర్చిపోతేనే కదా ఎలాంటి సమస్య కూడా ఉండదు. అలా కాకుండా ఆ యొక్క సమస్యని, ఆ యొక్క విషయాన్ని నీ మనసులో వేసి రుబ్బుతూ ఉంటే అది పెద్ద సమస్యలుగా భూతద్దంలా చూస్తున్నావు. నువ్వు చేసే అతి పెద్ద తప్పు, అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి. ఆ పొరపాటు ఏంటో తెలుసా తల్లి? వ్యతిరేక ఆలోచనలే. నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా నీ మనసులో నిన్ను ఆగమాగం చేస్తున్నాయి. నువ్వు ప్రశాంతంగా ఉండలేక వ్యతిరేక ఆలోచనలతో నీ మనసు అల్లకల్లోలం అయిపోతుంది. అనుకూలమైన ఆలోచనలు చేయి. అదే నీకు, నీ మనసుకి, నీ జీవితానికి మంచిది. తెలుసో తెలియకో మనుషులు చేసే తప్పే అదే తల్లి. కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు సంధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాటికి భయపడి నీ విజయ పతాకాన్ని అడ్డుపడవద్దు. దేనిని కూడా ఆపవద్దమ్మా. బాధ కలిగినప్పుడు నొప్పి అని అనిపించినా అలాంటి సమయంలో ఈ సాయి స్మరణ చేస్తావు కదా. అలాగే నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు. కష్టాన్ని భరించలేనంత వీలు లేని సమయంలో కూడా సాయి అని నన్ను ఒక్కసారి తలుసుకో. నేను ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా పరిగెట్టుకుంటూ నీకు రక్షణగా వస్తాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి నిలబడు. వాటిని ఎదిరించి నిలబడటమే కూడా జీవితం. దిగులు నీ గొంతులో నలిపినట్లు అల్లాడిపోతున్నావు కదా తల్లి. మొదట్లో సమస్యలకు తాళం వేసేసేయి. ఈ సాయి స్మరణ చేసేటప్పుడు దేనినైనా పరిష్కరించుకునే బలం, ధైర్యం, సమర్థత నీకు వస్తాయి. దేనినైనా సరే పట్టుదలతో పోరాడు. నీకు గెలుపు అనేది ఎందుకు రాదు? అలాగే నీ బాబా కూడా నీ పక్కనే ఉన్నాను కదా. ఇక నీకు గెలుపు రాకుండా ఎందుకుంటుంది? నీ విజయానికి కారణంగా నీకు తోడుగా నేనున్నాను. నువ్వు భయపడేలాగా నీకు చెడ్డకాలం అనేది ఏదీ లేదు. అలాగే నీకు చెడ్డ పేరు అస్సలు రాదు. పరిస్థితులు కూడా ఒక్కొక్కటి అన్నీ నీకు అనుకూలంగా అన్నీ కలుగుతాయి. తప్పకుండా నీవు పడ్డ కష్టమంతా ఒక మాయ అని అనుకో. ఈ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడే నీ మనసు రణంగా మారిపోతుంది. త్వరలో అది కూడా తొలగిపోయి అంతా సర్దుమణుగుతుంది. అప్పటి వరకు కొంచెం నమ్మకంగా, ఓపిక అనే ఒక పొకిషాన్ని నువ్వు చేతిలో పట్టుకోవాలి. అంటే కొద్దిగా ఓపికతో ఎదురు చూడాలి. కొన్ని సందర్భాలలో నా బిడ్డకు మంచి జరగటానికి కొన్ని సందర్భాలలో నేను సృష్టిస్తాను తల్లి. అది నీకు అతి త్వరలో కూడా అర్థమవుతుంది. నీ దగ్గరకు చేరేందుకు నేను నీ దగ్గరకే వస్తాను. ఏది జరిగినా, ఏదైనా సరే నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు కోరింది నీకు దక్కేందుకు ఇలా జరిగిందని నమ్ము.
ఇన్ని రోజులు నీ ఎదురుచూపులు దేనికోసమైతే ఉన్నాయో, నువ్వు కాచుకొని దేనికోసమైతే ఉన్నావో, ఏదైతే నీకు సంతోషాన్ని కలిగించే కోరిక కావాలనుకుంటున్నావో అది తప్పక ఇస్తాను. ఎక్కడా అట్టుపోటులు లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి. అటు ఇటు కథలు లేకుండా ఉన్నావు కదా, ఆ స్థలం తప్పకుండా నువ్వు మారబోతున్నావు, మారుతావు కూడా. అలాగే నీ యొక్క లైఫ్లో అతి త్వరలో మంచి ఘట్టానికి చేరుకుంటావు. ఆ ఘట్టానికి కొత్త కొత్త మార్పులు ప్రతిరోజు నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా. నువ్వు కోరుకున్న జీవితాన్ని చిగురాకులు రావడం నువ్వే గమనిస్తావు. నీ యొక్క మనసు పచ్చటి వాతావరణంలా మారుతుంది. నీ మనసులో ఉన్న దిగులంతా, కష్టాన్నంతా తీసిపడేసేయి. అవన్నీ కూడా ఈ సాయి పాదాల చెంత వదిలేసేయి. అన్నిటినీ తొలగించి నువ్వు ప్రశాంతమైన, నెమ్మది అయిన, నిరంతరమైన ఆనందాన్నిచ్చే జీవితాన్ని నీకు ఏర్పరుస్తాను. సర్వనిశ్చయంగా ఈ రోజు నుంచి ఈ నెలలోని నీకు కొత్త మంచి మార్పులు వస్తాయి. సంతోషమైన మార్పులు వస్తాయి తల్లి. తప్పకుండా నీ జీవితంలో కొత్త నిదర్శనాలు జరగడం నువ్వే గమనిస్తావు. పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందాలను వెదజల్లుతుంది బిడ్డ. ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదవుల మీద ఈ మాట విన్నాక ఆనందంగా చిరునవ్వు వస్తుంది కదా. ఆ చిరునవ్వే నీ జీవితాంతం నిరంతరం చేసేందుకు ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ మనసు నిండుగా ఆనందం నింపుతాను. కాబట్టి దిగులు పడినంత చాలు, నువ్వు కష్టాన్ని అనుభవించిందంతా చాలు, నిద్రలేని రాత్రులు గడిపిందంతా చాలు. ఇక ప్రశాంతంగా ఉండు. నీ సాయి తప్పకుండా నీ వెంటే ఉంటాను. నీ కోరికలు నెరవేరేది ఇక రాబోయే ఈ నెలలోనే తీరిపోతుంది. ఆ కోరికలన్నీ తీరాక తప్పక నా దర్శనం చేసుకుంటావు. అది ఆ సమయం ఎప్పుడో కూడా చెప్పనా? ఇదిగో ఉగాది ఉంది కదా, ఈ రాబోయే ఉగాదికే నీ కష్టాలకి కడరోజు. తప్పకుండా ఈ సాయిని నమ్ము, అంతా మంచే జరుగుతుంది. నమ్మకంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.